ఏమన్నా పత్తెర రమ్మంటే పౌరుషం అడ్డు వస్తుంది అంటారు. ఏ పని చేసినా పౌరుషం అడ్డు వస్తుంది, పౌరుషం అడ్డం వస్తుంది అంటారు. ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఏమన్నా నీ పౌరుషంతో డిగ్రీలా 36 సబ్జెక్టులు ఉంటే కష్టపడి 15 సబ్జెక్టులు నువ్వు తీస్తే మిగతా 15 సబ్జెక్టులు అయ్యి నీ పౌరుషం తీస్తుందన్న. ఏం చేసుకుంటారన్న మీ పౌరుషంతో చెప్తా. హలో సార్, ఏం సార్ పరువు? మీ పరువుతో కనీసం ఒక్క 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ సంపాదించగలుగుతారా సార్ మీరు? లేదు. మరి ఎందుకు సార్ పరువు? ఒక్క 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ కూడా తెలియరు మీరు. పౌరుషం ఎందుకన్నా ఏ పని చేయనికైనా పౌరుషం అడ్డు వస్తే ఈ కాలంలో పౌరుషం దేనికన్నా పౌరుషంతో ఏం సాధించలేరు. పౌరుషంతో మీరు ఒక్క 10th క్లాస్ దొంగ సర్టిఫికేట్ సంపాదించలేరు. చెప్తాను, ఫ్రీగా వైఫై వాడుకుందామంటే కూడా పౌరుషం అడ్డు వస్తుందన్న, ఎందుకంటే పాస్వర్డ్ చెప్తలేరు. ఎందుకన్నా ఈ పౌరుషాలతో మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏ పని చేయాలన్నా అంటే పౌరుషం అడ్డు వస్తుంది. పౌరుషంతో మీరు ఏం సాధిస్తారన్నా? ఏం సాధించలేరు. సో నేటి సమాజంలో పౌరుషంతో ఏం పని లేదన్నా. పౌరుషంతో ఫ్రీగా వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. ఒక ఇంటి బయట నుంచొని వైఫై వాడుకుందామంటే పాస్వర్డ్ అంట సార్. ఒక వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోలేని సొసైటీ మా ప్రాబ్లమ్స్ ఏం షేర్ చేసుకుంటారు యువర్ ఆనర్? వైఫై కూడా వాడుకోలేరు మీరు. ఆ స్టేజ్కి ఉంది. పౌరుషం తీసేసి వైఫై పాస్వర్డ్లు అందరికీ చెప్పండి. నెట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది నేను చెప్పదలుచుకున్నది.